నమస్తే. నేను పుణేకి చెందిన రూపాలి పల్టానే. నవగ్రహ హోమ శక్తి ద్వారా నా విధి ఎలా తిరిగి రచించబడిందో మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. నేను మొదటిసారి నవగ్రహ హోమంలో పాల్గొన్నప్పుడు నా వ్యక్తిగత జీవితంలో పెద్దగా వెంటనే ఎలాంటి మార్పు కనిపించలేదు. ఎలాంటి స్పష్టమైన అద్భుతమూ లేదు. నాటకీయమైన మార్పు లేదు. నా లోపల ఒక ప్రశ్న మళ్ళీ మళ్ళీ తలెత్తేది. ఎందుకు నాకు గణనీయమైన ఫలితం కనిపించడం లేదు అని. ఆ అంతర్ముఖ అన్వేషణలో అంతర్యామినిగా ఉన్న శ్రీ అమ్మా భగవానులు నాకు ఒక గొప్ప సత్యాన్ని తెలియచేశారు. నా గత జన్మల నుండి వచ్చిన భారీ ప్రతికూల కర్మల గుట్ట నిశ్శబ్దంగా నవగ్రహ హోమంలో పాల్గొనడం ద్వారా శుద్ధి చేయబడిందని నాకు అనుభవంగా చూపించబడింది. అప్పుడు నాకు స్పష్టమైంది, నవగ్రహ హోమంలో పాల్గొనడం ద్వారా శ్రీ భగవాన్ భవిష్యత్తులో నేను ఎదుర్కొనవలసిన తీవ్రమైన సమస్యల నుండి నన్ను రక్షించారు అని. ఆ లోతైన అంతర్గత అనుభవం తరువాత నేను అన్ని హోమాలలో, ముఖ్యంగా నవగ్రహ హోమాలలో నియమితంగా పాల్గొనడం ప్రారంభించాను. నా తండ్రి జ్యోతిష్యం అభ్యసించిన వ్యక్తి. నా జాతకంలో క్లిష్టమైన గ్రహదోషాలు ఉన్నాయని ఆయన ఎప్పుడూ చెప్పేవారు. ఆ కారణంగా నా జీవితంలో ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయని చెప్పారు. అలాగే నా జాతకంలోని 7వ గ్రహదోష ప్రభావం కారణంగా వివాహం జరగకపోవచ్చు, జరిగినా విడిపోవచ్చు అని సూచించారు. ఇప్పటి వరకు ఆయన చెప్పిన అనేక జ్యోతిష్య ఫలితాలు నిజమయ్యాయి. కానీ నవగ్రహ హోమాలలో నియమితంగా పాల్గొనడం ద్వారా ఆ అంచనాలు అన్నీ విఫలమయ్యాయి. నా ఆర్థిక పరిస్థితి రోజురోజుకు మెరుగుపడింది. ఈరోజు నేను ఆనందంగా వివాహ జీవితం గడుపుతున్నాను. నా జీవిత భాగస్వామి ప్రతి అమ్మాయి కలలుగనే వ్యక్తిలాంటివాడు. అతను ఎంతో ప్రేమతో, శ్రద్ధతో ఉంటాడు. శ్రీ భగవాన్ చెప్పినట్లుగా ప్రతి సంబంధంలో స్నేహం ఉండాలి అని. నేను మరియు నా భర్త మధ్య గొప్ప స్నేహబంధం ఉంది. నిజంగా నవగ్రహ హోమ సమయంలో విధి పునర్లిఖనం జరుగుతుందనే విషయానికి నా జీవితం ఒక సాక్ష్యం. జై బోలో నవగ్రహ హోమ విజయ ప్రదాత శ్రీ అమ్మా భగవానుకి జై.